ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. కర్ణాటక మైసూరులో ఘనంగా 2 రోజుల ధ్యాన యజ్ఞం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో విజయవంతంగా 1 రోజు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, భగవద్గీత సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రం మైసూరులో 2 రోజుల ధ్యాన యజ్ఞం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ గురించి, అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, భగవద్గీత సందేశం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ధ్యానంపై విశ్వాసం ఉంచి శ్రద్ధగా సాధన చేస్తే ఆత్మానుభూతిని పొందుతామని తెలియజేశారు. అలాగే భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విసుగు, అసహనం లేనటువంటి మనసుతో కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు దీన్ని పొందుతావు. అసలు విసుగు, అసహనం ఎప్పుడు వస్తుంది అంటే దాని పట్ల సరైనటువంటి నిశ్చయము, విశ్వాసం అనేది ఎప్పుడైతే లేకపోకుండా పోతుందో వెంటనే మనకి ఏమవుతుంది, ఆ రకమైన అసహనము, ఆ యొక్క నిరుత్సాహం అనేటువంటిది మన మనసులో మనకు కలుగుతుంది. దీని పట్ల మనం దృఢంగా ఆ ఇష్టము, ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది మనలో కలిగిపోతే మనసులో ఈ యొక్క సాధన పట్ల మనకు అసహనము, నిరుత్సాహం అనేటువంటిది మన మనసులో ఏమాత్రం ప్రవేశించదు. ఆ మనసు అద్భుతంగా ఆ ధ్యాన మార్గంలో ఆత్మానందం వైపు కదులుతుంది, ఆత్మానుభవం పొందుతుంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. నేను నా పిల్లలు కోట్లు సంపాదిస్తాను, కాటి వరకే ఆ డబ్బులు వచ్చేది. ధ్యానమే అవసరం. శరీరానికి ఆరోగ్యానికి మంచి ఆహారం తినుకుంటే మంచిగా ఆరోగ్యానికి ఆత్మకు ధ్యానము ఎంత అవసరమో, ఇంకా మనం ఆత్మ ఎదగాలంటే మనం బాగా ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎప్పుడు వీలుంటే అప్పుడు ధ్యానం చేసుకుందాం. అందరం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగానే ఉన్నాము. మనం ఇప్పుడు అందరం బాగా ధ్యానం చేస్తున్నాం. మరి భగవద్గీత కూడా. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజన్న, శాంతలు ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎవరి పట్ల ద్వేషం పెంచుకోరాదని, అందరి పట్ల ప్రేమ భావంతో ఉండాలని సూచించారు. అలాగే రామకృష్ణ పరమహంస గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనకు పనులు జరిగేది బాగా జరుగుతాయి అన్నమాట. మనం వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళతో ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటే ఏమి ఉపయోగం ఉండదు, జరిగేది ఏది జరగదు అన్నమాట. మనము ఎప్పుడు మిత్రత్వంగా ఉంటామో ప్రతి వ్యక్తితోనూ మనము మిత్రత్వం అనేది ఉండాలి. ఆ మిత్రత్వంతోనే మనలో ప్రేమ అనేది పుడుతుందన్నమాట ఆ వ్యక్తి మీద. ఇప్పుడు అదే ద్వేషం ఉంటే వాళ్ళ వ్యక్తి మీద ప్రేమ పుడుతుందా, పగ పుడుతుందా? వాళ్ళని ఎప్పుడు
ఏ మాట అందామా ఏం చేస్తామా అనే వ్యతిరేకత ఉంటే అదే ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం స్నేహం అనేది ఉంటుందో, మిత్రత్వం అనేది ఉంటుందో, మిత్ర ధర్మము అంటారు. కానీ ఆ మిత్రత్వం అనేది ఉంటేనే ఇప్పుడు మన పెద్దలు కూడా చెప్తారు, నీకు నోరు మంచిది అయితే ఊరు మంచిది తప్ప అని చెప్తారు. అంటే మన నోరు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు మనకు మంచిగా ఉంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కందుకూరులో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. కందుకూరు ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, మన ఊరు ఈ మాంసంతో నిండి ఉంది. ఈ మాంసం అంతా పోవాలి. కందుకూరులో ఎవరూ మాంసం తినకూడదు. మాంసం తింటే రాక్షస జాతి. అది మన కందుకూరు అంతా మానవ జాతి అని మనం అనుకుంటున్నాం. అది రక్తపు కూడు. మాంసం అంటే నెత్తుడు కూడు, హింస కూడు, రావణుడి కూడు, శూర్పణఖ కూడు. అది మన జాతి మానవ జాతి. కాబట్టి ఈ జాతి ఎప్పుడు హింస చేయదు, హింస జోలికి పోకూడదు. తక్షణమే శాకాహారులుగా మారదాము. ఈ రోజుల్లో మాంసం ఎవరికి అక్కర్లేదు. మనకి రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లక్షల వెరైటీలు ఉన్నాయి వెజిటేరియన్ ఫుడ్లో. కాబట్టి ఆ జంతువుల్ని ఆ మాంసం కోసం పెంచి వాటిని క్షోభ పెట్టి వాటిని కేజెస్లో పెట్టి మళ్ళీ వాటిని అమ్మి వాటిని కోసి ఇంత నికృష్టమైన చర్యలు చేస్తే అది మానవ జాతి ఎలా అవుతుంది? వల్లకాడి జాతి అవుతుంది అది. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం చిన్నారి అక్షిత భగవద్గీత 6వ అధ్యాయంలోని శ్లోకాలను అద్భుతంగా చెప్పి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. కర్మస్మనుషజ్జతే సర్వసంకల్పసంన్యః యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః సుహృద్. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జూన్ 21న కావలిలో నిర్వహించబోయే మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు కావలి పిరమిడ్ మాస్టర్లు. కావలి కందుకూరు పిరమిడ్ మాస్టర్లు రోహిణి భాస్కర్ రెడ్డిలు ఈతముక్కల గ్రామంలో పర్యటించి కావలిలో నిర్వహించబోయే శాకాహార ర్యాలీలో పాల్గొనాలని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎన్ని జన్మలలో ఈ రకంగా ముడులు వేసుకున్నామో మనకు అర్థమే కాదు. ఈ ముడులు అనేటువంటివి విడిపడాలంటే విడగొట్టేటువంటి ఏకైక సాధన ధ్యానం. ధ్యానం విడగొట్టాలి. ఎందుకప్ప ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆ యొక్క యోగ్యత ఆ సాధనకి ఎందుకు ఇచ్చినారు అంటే ఈ ధ్యానం అనేటువంటిది విడగొడుతుంది. ఎప్పుడైతే విడగొడతాదో మనకు విషయం అర్థమవుతుంది. ఇది వేరే నేను వేరే అన్నటువంటి అనుభూతి మనకు కలిగిపోతుంది. ఆ అనుభూతి ఎంతెంతగా మనలో పెరుగుతుందో అంతంతగా ప్రాపంచికమైన అల్పమైన వాటి పట్ల మనకు అనాసక్తి అనేటువంటిది ఆటోమేటిక్గా కలిగిపోతుంది. అదంతగానే వచ్చేది. ఈ రకంగా మనసులో ఈ రకంగా సాధనాపరంగా వాడు ఎదిగి అనుభూతి చెందుతూ ప్రాపంచికమైనటువంటి వాటిని ఎవడైతే దూరం చేసుకోగలుగుతాడో వాని మనస్సు మాత్రమే ధ్యానంలో అంతర్ముఖమైతాది. కర్ణాటక బళ్ళారి జిల్లా వెని వీరాపుర గ్రామంలో 41 రోజుల మండల ధ్యాన వేడుకలు శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా నిర్వహించిన శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ శ్రీదేవిలు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం గ్లోబల్ నిర్వహణలో బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా 2026 జూన్ 18 నుంచి 21 వరకు జరగనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, వెల్నెస్ నిపుణులు, సాధకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని, పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి. నమస్కారం మాస్టర్స్, నేను మీ పరిపత్రి. ఇవాళ నేను మీ అందరి ముందు ఒక స్పెషల్ ఇన్విటేషన్తో ముందుకు వచ్చాను. జూన్ 18 నుండి 21 వరకు మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో ఒక గ్లోబల్ ఈవెంట్ జరపబోతున్నాం, మెగా మెడిటేషన్ సమ్మిట్. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ మన ధ్యాన జగత్ మిషన్కి. మన అందరిది ఒకటే మిషన్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఈ మిషన్కి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది ఒక నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనుకోవచ్చు మనం. సో మన అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ట్రస్టీస్, పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్స్, అందరూ కొత్త మాస్టర్స్ అందరినీ పేరు పేరున ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి ఇవాళ మీ ముందున్నాను. సో మనం అందరం ఒక కనెక్టెడ్గా ఈ యొక్క మిషన్కి కనెక్ట్ అయ్యి, ఏది అంటే మన ధ్యాన జగత్ అంటే గ్లోబల్ మాస్టర్స్ని మనం పిలిచి మన యొక్క మూమెంట్ని పరిచయం చేసి, ఈ మూమెంట్ అనేది ఒక వర్గం కోసమో, ఒక స్టాటస్ వాళ్ళ కోసమో, ఒక కంట్రీ కోసమో కాదు. ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళే ఈ మెసేజ్ అనేది మనం చాలా క్లియర్గా మనం ఈ ఈవెంట్లో చెప్పబోతున్నాము. సో డెఫినెట్గా మీ అందరి ప్రజెన్స్ ఇప్పుడు చాలా అవసరము ఈ యొక్క గ్లోబల్ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే.
సో అందరూ రండి, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ అందరినీ కలవడానికి. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ June 18th. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారెడ్డి జిల్లా కడతాలు మండలం అనుమాస్పల్లి గ్రామంలో గల మహేశ్వర మహాపిరమిడ్లోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో మౌన ధ్యానం June 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి, సైంటిస్ట్ నాగేశ్వరరావులచే నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర June 13న ఏలూరులో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఏలూరులోని తూర్పు వీధి సాయిబాబా గుడి వద్ద నుంచి ఉదయం 10 గంటలకు మెగా శాకాహార ర్యాలీ ప్రారంభమై చాటపారు రోడ్డులో గల బృందావన పిరమిడ్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్లో పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలపై అవగాహన కార్యక్రమం June 14న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిరమిడ్ సేవాదల్ నిర్వహణలో కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీ జగన్నాథగట్టిలో గల పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ లో June 14న మీట్ ద మాస్టర్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఇందులో న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ డాక్టర్ హరికృష్ణ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. $365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా PSSM ఆధ్వర్యంలో హైదరాబాద్, సైదాబాద్ లో మహాకర్ణ శాకాహార ర్యాలీ June 14న నిర్వహిస్తున్నారు. June 14న సాయంత్రం 4 గంటలకు సైదాబాద్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.